అందరికీ నమస్కారం. ఒక్కోసారి పిల్లల విషయంలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మన చేతుల్లో ఉండేది కొన్ని నిమిషాలు, కొన్నిసార్లైతే కొన్ని సెకండ్లే. ఆ క్లిష్టమైన క్షణాల్లో, ముఖ్యంగా పీడియాట్రిక్ షాక్ లాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అంత గందరగోళంలో కూడా ఒక స్పష్టమైన పద్ధతి ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో చూద్దాం రండి. ఎమర్జెన్సీ మెడిసిన్లో ఇదొక ప్రాథమిక సూత్రం అని చెప్పొచ్చు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో చూద్దాంలే, కాసేపు ఆగుదాం అనే ఆలోచనకే అస్సలు తావులేదు. పరిస్థితి చేయి దాటిపోకముందే సహాయం తీసుకోవడం, వెంటనే స్పందించడం, ఇదే ప్రాణాల్ని కాపాడే అతి ముఖ్యమైన విషయం. నిజమే కదా. ఒక ఎమర్జెన్సీ అంటేనే అంత గందరగోళంగా ఉంటుంది. అంత టెన్షన్లో ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చెయ్యాలి అని కన్ఫ్యూజ్ అవ్వడం చాలా సహజం. కానీ ఆ గందరగోళాన్ని పక్కకు నెట్టి మన ఆలోచనలకి ఒక దారి చూపించేందుకు ఎన్నోసార్లు పరీక్షించి నిరూపించబడిన ఒక పవర్ఫుల్ సిస్టమ్ ఉంది. అదే ఏబీసీడీ అప్రోచ్. ఇది ఏదో 5 స్టెప్స్ ఉన్న చెక్ లిస్ట్ మాత్రమే కాదు సుమా. ఇదొక ఆలోచించే విధానం, మనసుని ఒక పద్ధతిలో పెట్టి ఒక ఫ్రేమ్వర్క్. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా సరే ఆ కన్ఫ్యూజన్ నుంచి మనల్ని బయటికి లాగి ఏం చెయ్యాలో స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఈ విధానంలో మొట్టమొదటిది, అత్యంత కీలకమైనది ఏ అంటే ఎయిర్వే, వాయుమార్గం. పిల్లలు సరిగ్గా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా, శ్వాస మార్గానికి ఏమైనా అడ్డుపడిందా అని చూడాలి. ఎందుకంటే ఆక్సిజన్ లోపలికి వెళ్లే దారే మూసుకుపోతే మనమింకేం చేసినా వృధానే కదా. ఈ వాయుమార్గాన్ని క్లియర్గా ఉంచడానికి చాలా పద్ధతులున్నాయి. సింపుల్గా తలని కొద్దిగా వెనక్కి వంచి గడ్డాన్ని పైకి లేపడం లాంటి వాటితో మొదలుపెట్టొచ్చు. అవసరాన్ని బట్టి గూడల్ ఎయిర్వే లాంటి పరికరాల్ని కూడా వాడాల్సి రావచ్చు. అయితే ఏ పద్ధతి వాడాలి అనేది పిల్లల స్పృహస్థాయిని బట్టి ఉంటుంది. సరైనదిచ్చుకోవడమే ఇక్కడ కీలకం. ఓకే, వాయుమార్గం క్లియర్గా ఉంది, చాలా మంచిది. మరి తర్వాతి ప్రశ్న ఏంటి? ఆ దారిలో గాలి సరిగ్గా ఊపిరితిత్తుల దాకా వెళ్తోందా లేదా? ఇక్కడే మనం బి అంటే బ్రీతింగ్ని చూస్తాం. పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా, లేక ప్రశాంతంగా తీసుకుంటున్నారా? ఈ తేడాని గమనించడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మనం 3 పనులు చేయాలి: చూడాలి, వినాలి, లెక్కించాలి. ఛాతీ కదలికలెలా ఉన్నాయి, శ్వాస తీసుకుంటున్నప్పుడు శబ్దాలు వస్తున్నాయా? వీటన్నిట్లో అత్యంత ప్రమాదకరమైన సైన్ ఏంతో తెలుసా? సైలెంట్ చెస్ట్. అంటే ఛాతీలోంచి ఎలాంటి శబ్దం రాకపోవడం, గాలి అస్సలు కదలట్లేదనర్థం. ఇది చాలా డేంజరస్. శ్వాస ఆగిపోవడానికి ముందు దశ కావచ్చు. ఏ, బి అయిపోయాయి. ఇప్పుడు సికి వద్దాం. సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ డెలివరీ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది? గుండె ఆక్సిజన్ని మోసుకెళ్లే రక్తాన్ని బ్రెయిన్, కిడ్నీస్ లాంటి ముఖ్యమైన అవయవాలకి సరిగ్గా పంపిస్తోందా? షాక్ యొక్క మొదటి లక్షణాలని మనం ఇక్కడే పసికట్టగలం. ఒక సింపుల్ టెస్ట్ ఉంది, కానీ చాలా పవర్ఫుల్. పిల్లల చేతుల్ని, పాదాల్ని తాకి చూడండి. అవి చల్లగా ఉన్నాయనుకోండి, శరీరం రక్తాన్ని ముఖ్యమైన అవయవాల వైపు పంపిస్తోందని అర్థం. ఇదొక రక్షణ చర్య. కానీ ఒక్కోసారి సెప్సిస్ లాంటి షాక్స్లో అంచులు వెచ్చగా కూడా ఉండొచ్చు. సో కేవలం దీనిమీరే ఆధారపడకూడదు. సర్క్యులేషన్ని చెక్ చేయడానికి ఇంకో ఫాస్ట్ మెథడ్ ఉంది. అదే సెంట్రల్ క్యాపిలరీ రీఫిల్ టైం. ఛాతీ ఎముక మీద ఒక 5 సెకన్లు నొక్కిపట్టి వదిలేయండి. ఆ ప్రదేశం మళ్లీ మామూలు రంగులోకి రావడానికి ఎంత టైం పడుతోంది? 2 సెకన్లలోపే అయితే నార్మల్. అంతకంటే ఎక్కువ అయితే సర్క్యులేషన్ సిస్టంలో ఏదో సమస్య ఉందని అర్థం. ఒకవేళ షాక్ని గుర్తిస్తే మనం వెంటనే చేయాల్సిన పనేంటంటే బాడీ ట్యాంక్ని నింపడం. అంటే 0.9% సెలైన్ని ఫ్లూయిడ్ రూపంలో వేగంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల రక్త పరిమాణం పెరిగి ముఖ్యమైన అవయవాలకు మళ్లీ బ్లడ్ సప్లై మొదలవుతుంది. షాక్ ట్రీట్మెంట్లో ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సరే, ఇప్పుడు ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్ ఈ మూడింటిని ఒక కొలిక్కి తెచ్చాం. ఇప్పుడు డీకి వెళ్దాం, అంటే డిజెబిలిటీ. ఇక్కడ మనం నాడీ వ్యవస్థను, ముఖ్యంగా బ్రెయిన్ని గమనిస్తాం. ఎందుకంటే బాడీకి ఆక్సిజన్, బ్లడ్ సరిగ్గా అందుతున్నాయా లేదా అని చెప్పే అతిపెద్ద ఇండికేటర్ మెదడు పనితీరే. ఎమర్జెన్సీలో స్పృహని చెక్ చేయడానికి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ స్కేల్ ఇది. ఏవిపియు అంటే పిల్లలు అప్రమత్తంగా ఉన్నారా, పిలిస్తే పలుకుతున్నారా, లేక కేవలం నొప్పికి మాత్రమే స్పందిస్తున్నారా, అసలు స్పందనే లేదా? ఒకవేళ వాళ్ళు పి లేదా యు స్టేజ్లో ఉంటే వాళ్ళు వాయుమార్గాన్ని కంట్రోల్ చేసుకోలేరు.
ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన సంకేతం. ఫైనల్గా ఈ మొదటి రౌండ్లో చివరి స్టెప్ ఎక్స్పోజర్. ఇక్కడ మనం కొంచెం డిటెక్టివ్ పని చేయాలి. అసలు సమస్య ఏంటో కనుక్కోవాలి. దీనికోసం పిల్లల శరీరాన్ని తల నుంచి కాలి వరకు పూర్తిగా పరిశీలించాలి. ఎక్కడైనా దద్దుర్లు, గాయాలు, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడాలి. ఒక్కోసారి ఒక చిన్న ర్యాష్ కూడా సెప్సిస్ లాంటి పెద్ద ఇన్ఫెక్షన్కి సంకేతం కావచ్చు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏబీసీడీ అనేది ఏదో ఒకసారి చేసేసి పక్కన పెట్టేసే చెక్లిస్ట్ కాదు. ఇది ఒక లూప్, ఒక నిరంతర చక్రం. మనం ఏ చిన్న ట్రీట్మెంట్ ఇచ్చినా వెంటనే మళ్ళీ ఏ దగ్గర నుంచి మొదలుపెట్టి అంతా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో పరిస్థితి క్షణాల్లో మారిపోవచ్చు. సరే, మన ఎమర్జెన్సీ టూల్ కిట్లో ఒక సీక్రెట్ వెపన్ లాంటిది ఉంది. దాని పేరే వెట్ ఫ్లాగ్ నిమానిక్. హై టెన్షన్ సిచ్యువేషన్లో మందుల డోజులు క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. అలాంటి టైంలో ఈ సింపుల్ ట్రిక్ మనకు దారి చూపిస్తుంది, ఎంతో విలువైన సమయాన్ని సేవ్ చేస్తుంది. చూడండి, WET ఫ్లాగ్లోని ప్రతి అక్షరం ఒక లైఫ్ సేవింగ్ ఇన్ఫర్మేషన్. W ఫర్ వెయిట్, అన్ని క్యాలిక్యులేషన్స్కి ఇదే బేస్. E ఫర్ ఎనర్జీ, డీఫిబ్రిలేషన్ కోసం. T ఫర్ ట్యూబ్, ఎయిర్వే కోసం. F ఫర్ ఫ్లూయిడ్స్, షాక్ ట్రీట్మెంట్ కోసం. ఇలా ప్రతీదీ ఆ క్లిష్టమైన క్షణంలో మనకు వెంటనే గుర్తుకు రావాల్సినవే. ఇది మన చేతిలో ఉన్న ఒక రెడీ రెక్నర్ లాంటిది. ఇక్కడొక గోల్డెన్ రూల్ ఉంది, ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనం పిల్లల బరువు బట్టి మందుల డోస్ లెక్కేసినా కూడా ఆ డోస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దవాళ్లకిచ్చే మ్యాక్సిమం డోస్ని దాటకూడదు. ఇది ఓవర్ డోస్ని నివారించడానికి చాలా ముఖ్యమైన సేఫ్టీ రూల్. సరే, ఇప్పటిదాకా మనం ప్రోటోకాల్స్, ఫార్ములాలు, టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. కాని ఎమర్జెన్సీలో మనం ట్రీట్ చేసేది ఒక మెషిన్ని కాదు, ఒక పసి ప్రాణాన్ని, వాళ్ల భయపడిపోతున్న తల్లిదండ్రుల్ని. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ విషయాల నుంచి కాస్త పక్కకి వచ్చి హ్యూమన్ టచ్ గురించి మాట్లాడుకున్నాం. మెడికల్ స్కిల్ ఎంత ముఖ్యమో కమ్యూనికేషన్, కంపాషన్ కూడా అంతే ముఖ్యం. ఈ 3 సింపుల్ స్టెప్స్ ఆ భయానక వాతావరణాన్ని చాలా వరకు మార్చగలవు. మొదటిది, ఏం చేయబోతున్నామో పిల్లలకి, వాళ్ల తల్లిదండ్రులకి ముందుగానే చెప్పి ప్రిపేర్ చేయడం. రెండోది, నిజాయితీగా ఉండటం. నొప్పి పెడుతుందంటే నొప్పి పెడుతుందని చెప్పాలి, ఏం కాదులేని అబద్ధం చెప్పకూడదు. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. ఆఖరిగా, ప్రొసీజర్ అయిపోయాక వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవటం. ఇది వాళ్లకి చాలా బలాన్నిస్తుంది. సరే, చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రోటోకాల్స్, ఈ సిస్టమ్స్, ఇవన్నీ మనకొక దారిని చూపిస్తాయి, ఒక మ్యాప్లా పనిచేస్తాయి. కాని ఒక మామూలు స్పందనని ప్రాణం కాపాడే రెస్క్యూగా మార్చేదేంటి? అదే టీంవర్క్, నిరంతర ప్రాక్టీస్, ఇంకా ముఖ్యంగా ఆ మానవత్వం. వీటివల్లే మనం నిజమైన మార్పు తీసుకురాగలం.